గ్లాస్, ఇదేమో జల్లెడి. నీళ్లు దీనిపైన పోస్తే కింద పడతాయా? పడతాయా? పడతాయా నీళ్ళు? చూద్దాం అట్లయితే. ఎఫెక్ట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఆన్ లిక్విడ్స్. లిక్విడ్స్ అంటే ఏంటివి నాన్న? లిక్విడ్స్ అంటే ఏంటివి? లిక్విడ్స్ అంటే ఏంటివి రా? నీరు. ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము చూద్దామా? ఒకసారి ఏం చేద్దామంటే, పడుతున్నాయి కింద నీళ్ళు, పోతున్నాయేమిరా? పోతున్నాయా? దీని నిండుకు నీళ్ళు పట్టుకుందాం. ఏం పట్టుకుందాం? వాటర్ పట్టుకొని మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు పోతున్నాయి నీళ్ళు. ఎందుకు పోలేదు? జల్లెడు కదా, నీళ్ళు కదా, పోవాలి కదా. మరి దీంతో పోస్తే ఏమో కింద పడుతున్నాయి, కానీ దీంట్లో కూడా నీళ్ళే ఉన్నాయి కదా, గ్లాసులో కూడా. మరి నీరు కిందికి పడడం లే. ఎందుకు? ఇక్కడ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కారణం ఏమిటంటే, ఇక్కడ ఆ ప్రెజర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, నీటికి తెలుగులో అయితే ఊర్ధ్వముఖ పీడనం. ఊర్ధ్వముఖ పీడనం. ఇక్కడ లోపల గాలి లేకపోవడం వలన ఆ నీరు కింద పడడము లేదు. అదే మనము కొద్దిగా పైకి ఎత్తినామనుకో, లోపలికి ఏం ఎంటర్ అవుతుంది? గాలి ఎంటర్ అయిన వెంటనే నీళ్లు కిందికి పడిపోతాయి. చూద్దామా ఇప్పుడు? కదిలిద్దామా? చూడండి, కొంచెం గాలి చూడు పడిపోయి. అంటే గాలి ఎంటర్ అయితే అప్పుడు ఏమవుతుందంటే, ప్రెజర్ వచ్చి అది కిందికి నీళ్ళు అనేటివి పడతాయి. దీన్ని ఏ ప్రయోగం అంటారు చెప్పండి ఒకసారి? ఆన్ లిక్విడ్స్ అంటే